అవకాశం ఇచ్చిన పాశ్రం గారికి, ప్రతాప్ కుమార్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటలను మనం జ్ఞానం చేసుకుంటున్నాం. అందులో మొట్టమొదటిగా యేసు ప్రభు వారు పలికిన మొదటి మాట మనం వివరించు. లోక సువార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. యేసు వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుటకై చీట్లు వేసిరి. దేవుడి పరిశుద్ధ లేఖనమును దీవించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై పలికిన మొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. అయితే యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన కాలంలో గ్రీకు సామ్రాజ్యంలో మొట్టమొదటిగా గ్రీకు సామ్రాజ్యంలో జరిగిన సంఘటనలు అంటే యేసుక్రీస్తు ప్రభువారు జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం అనగా 330 సంవత్సర కాలంలో ప్రపంచ రాజ్యాలను తన రాజ్యాలుగా విలీనం చేసుకున్న వ్యక్తి అలెగ్జాండర్. ప్రపంచ రాజ్యాలు అన్నిటినీ తన సొంతం, విలీనం అంటే ఏంటండి? సొంతం అన్నమాట. ప్రపంచ రాజ్యాలు అన్నిటినీ తన సొంతం చేసుకోవాలని అలెగ్జాండర్ అనుకున్నాడనమాట. కత్తిపట్టి గుర్రం పైకెక్కి సైన్యంతో అనేక రాజ్యాలను అపజయం ఎరుగుని విజయంతో కొన్ని రాజ్యాలను తన సొంతం చేసుకున్నాడు యుద్ధం చేస్తా. ఎవరండి? అలెగ్జాండర్ అక్కడ గ్రీకు సామ్రాజ్యంలో క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో అనేక రాజ్యాలను తన సొంతం చేసుకున్నాడు అలెగ్జాండర్. అయితే ఈయన యుద్ధవీరుడు, వీరత్వం కలిగిన వాడు. అయితే ఒకరోజు ఆయన అలెగ్జాండర్ అనే వ్యక్తి తూరు ప్రాంతానికి రావడం జరిగింది. అక్కడ తూరు దేశంలో రావడం జరిగింది. అయితే తూరు ప్రాంతంలో ఉన్న సైనికులు యుద్ధం చేయడానికి అలెగ్జాండర్పై తిరుగుబాటు చేద్దామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారనమాట. ఎందుకు తిరుగుబాటు చేద్దాం అనుకున్నారంటే, అన్ని రాజ్యాలను సొంతం చేసుకుంటున్నాడు అలెగ్జాండర్ అని చెప్పి వాళ్ళ హృదయంలో అనుకొని తిరుగుబాటు చేద్దాం అని చెప్పి తూరు ప్రాంతంలో ఉన్న సైనికులు అనుకుంటున్నారనమాట. అనుకున్నప్పుడు ఈ వార్త అలెగ్జాండర్ అనేక రాజ్యాలు సొంతం చేసుకున్నాడు కదా. ఆయన యుద్ధవీరుడు, ఆయన వీరత్వం కలిగిన వాడు. అయితే ఈ తూరు ప్రాంత సైనికులు తిరుగుబాటు చేద్దామని అనుకున్నప్పుడు సుమారుగా అలెగ్జాండర్ అక్కడ ఇంచుమించు 2000 మందిని తూరులో ఉన్న ప్రధానుల్లో సుమారుగా 2000 మందిని మరణశిక్ష విధించాడు. ఎంతమందిని విధించాడని మరణశిక్ష? 2000 మందికి మరణశిక్ష విధించాడు. ఆ మరణశిక్ష ఏంటంటే సిలువ మరణశిక్ష. సిలువ మరణశిక్ష. ఎంతమందిని చంపాడండి? 2000 మంది పైగా. సుమారు ప్రధానుల్లో తూరు ప్రాంతంలో తిరుగుబాటు చేద్దామని చెప్పి అలెగ్జాండర్పై వెళ్ళినప్పుడు వాళ్ళు యుద్ధవీరుడు కాబట్టి అలెగ్జాండర్ 2000 మందిని చంపాడు. సిలువ మరణశిక్ష అనేది అక్కడ జరిగిందనమాట ఆ 2000 మందికి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సిలువ మరణశిక్ష అనేది గ్రీకు సామ్రాజ్యం నుంచి వచ్చింది. సిలువ ఎవరు వేశారండి? సిలువను యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ ఎవరు వేశారు? రోమీలకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ సిలువ మరణశిక్ష అనేది గ్రీకు సామ్రాజ్యం నుంచి తీసుకువచ్చారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? గ్రీకు సామ్రాజ్యం నుంచి
తీసుకురావడం జరిగింది. అందుకని ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాను. అయితే అక్కడ సిలువ వేయించుకునే వారికి, అంటే ఇక్కడ యుద్ధంలో సిలువ మరణ శిక్ష విధించాడు కదా అలెగ్జాండరు. సిలువ వేయించుకునే వారికి, సిలువ వేయబడిన వారికి మధ్య కలహము, వివాదము, దుర్భాషలాడము, తిరుగుబాటు చేయడము, ఉమ్ము వేయడము అనేది ఆ గ్రీకు కాలంలో, ఆ గ్రీకు సామ్రాజ్యంలో సిలువ సిలువ వేసుకునే వారికి, సిలువ వేయించుకునే వారికి మధ్య వివాదం జరిగేది. కలహము, వివాదము, తిరుగుబాటులాడడం, కొన్ని ఉమ్ము వేయడం అనేది అక్కడి నుంచి, గ్రీకు సామ్రాజ్యం నుంచి వచ్చింది. అయితే గ్రీకు వారు సిలువ మరణ శిక్ష అనేది విధించారు. ఇంకా చూడాలంటే యూదులు ఉన్నారు. యూదులు సాంప్రదాయ ప్రకారం ఏ శిక్ష వేసారు అంటే వాళ్ళు రాళ్ళతో చంపేవారు. యూదులు ఏం చేసేవారంటే రాళ్ళతో చంపేవారు. వాళ్ళ శిక్ష అది. యూదులు అనేవారు మరణశిక్ష ఏంటంటే రాళ్ళతో చంపేవారు. అదే మన దేశంలో ఏమి విధిస్తారండి? మన దేశంలో ఉరిశిక్ష. వెరీ గుడ్. ఉరిశిక్ష అనేది వేయడం జరుగుతుంది. ఏదైనా ఘోరమైన పనులు చేస్తూ ఉంటే ఉరిశిక్ష అనేది మన దేశంలో విధిస్తారు. అదేవిధంగా గ్రీకు సామ్రాజ్యం సిలువ మరణశిక్ష విధించింది. యూదులేమో రాళ్ళతో చంపేవారు. ఇంకా ఏంటంటే అపోస్తులు అయిన పౌలు వారు చిరచ్ఛేదనం చేసేవారు. అపోస్తులు చిరచ్ఛేదనం అంటే ఏంటండి? తల తీసేయడం. అంటే కొన్ని దేశాల్లో కొన్ని శిక్షలు అనేవి విధించేవారు. ఈ మరణశిక్ష ఎక్కడి నుంచి వచ్చింది, సిలువ మరణశిక్ష అనేది ఎక్కడి నుంచి వచ్చింది అన్నదానికి నేను ఉదాహరణగా తెలియజేశాను మీకు. అయితే యేసుక్రీస్తు వారు చివరి సమయంలో, యేసుక్రీస్తు వారు మరణం ద్వారా మనకి ఏమొచ్చింది? ఈ లోకంలో, ఈ ప్రపంచానికి గొప్ప మేలు వచ్చింది, గొప్ప రక్షణ కలిగింది, మనకు పాప విమోచన కలిగింది. ఆయన మరణించడం ద్వారా మాకు ఏమొచ్చింది? పాప విమోచన, రక్షణ, ఇంకా ఈ ప్రపంచానికి గొప్ప మేలు. ఈ ప్రపంచానికి గొప్ప మేలు. ఆయన మరణించడం ద్వారా మన పాపములన్నీ ఆయన యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రతి పాపము కడుగబడింది. ఉదాహరణగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారు ప్రభువారు చివరి గడిలో పలికిన విలువైన మాటలు చాలా జ్ఞాపకం చేసుకుంటాం. ఈ లోకంలో మనం ఎవరైనా, సపోజ్ ఎవరైనా ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా మరణిస్తే కనుక మనం చివరి సమయంలో మాట్లాడిన మాటలు చాలా జ్ఞాపకం తెచ్చుకుంటాం. అవి చాలా హృదయంలో ఉండిపోతాయి అన్నమాట. ఇలా చేయమన్నాడు, సపోజ్ డాడీ కావచ్చు, మమ్మీ కావచ్చు, ఇలా చెప్పారు. ఎవరైనా కానీ కుటుంబంలో చివరి సమయంలో, ఆ చివరి గడియలో, మరణించిన చివరి గడియలో చాలా విలువైన మాటలు పలుకుతారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరణించినప్పుడు 7 మాటలను పలికారు. మొదట 3 మాటలు ఏంటంటే ఇతరుల గురించి పలికాడనమాట. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్పారు. అలాగే కొన్ని మాటలు ఉన్నాయి. నేడు నీవు నాతో కూడా పరదేశం. ఎవరి గురించి? దొంగ గురించి చెప్తున్నాడు. ఇతరుడే కదా. అమ్మా ఇదిగో కుమారుడు, ఇదిగో. ఈ 3 విషయాలు ఇతరుల గురించి చెప్పింది. ఇంకో 4 విషయాలు ఏంటంటే తన కోసం తండ్రికి చెప్పుకుంటున్నాడు అనమాట. తండ్రిని బ్రతిమాలుతున్నాడు క్షమించమని. ఇలా కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సర కాలంలో ఆయన లోకం పుట్టిది మొదలుకొని జగత్పునాది నుండి చాలా విలువైన సంఘటనలు పలికారు. ఏంటంటే అవి కొండ మీద ప్రసంగం. యేసుక్రీస్తు ప్రభువారు లోకం పుట్టింది మొదలుకొని కొన్ని ఆయన పరిచయాలు, ఆయన ఉన్న సంవత్సరంలో 3.5 సంవత్సర కాలంలో కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. ఏడో వచనం చదవండి. అది కాదు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనం చదవండి.
యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు, ఆయన చెప్పే బోధకు ఆశ్చర్యమైన ఆశ్చర్యపడిపోయారనమాట. ఎక్కడ? కొండ మీద ప్రసంగం చేస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటకు, అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే, జగత్పునాది వేయబడక ముందే ఆయన మాటలను, విలువైన మాటలను, మరణించినప్పుడే కాకుండా జగత్పునాది ముందే ఆయన పలికిన 3.5 సంవత్సర కాలంలో ఆయన చెప్పిన బోధ ఇంకా అక్కడ ఉన్న ప్రజలకు, వాళ్ళందరికీ బోధకు ఆశ్చర్యపడిపోయారు. ఏం పడ్డారు? ఆయన అంత విలువైన మాటలు, ఆయన ఏంటండి అంత విలువైన మాటలు. సిలువలో మరణించినప్పుడు కూడా తండ్రి ఈ మాట తండ్రికి చెప్తున్నాడు అనమాట. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించమని చెప్పాను. అదేవిధంగా ఆయన మాట్లాడుచున్న మాటలు ఎంతో విలువగా ఉన్నాయన్నమాట. చెప్పుచున్న బోధకు ఆశ్చర్యపడిపోయారు అనమాట. అదేవిధంగా అక్కడ కొండ మీద ప్రసంగం చేస్తున్న సమయంలో 2 సైనికులు అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభు వారిని అరెస్ట్ చేయడానికి 2 సైనికులు వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? కొండ మీదకి వచ్చారనమాట. కొండ మీదకి వచ్చినప్పుడు ఆ ప్రసంగం జరుగుతుంది. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు బోధను ఉండగా అక్కడ అరెస్ట్ చేయడానికి వచ్చిన 2 సైనికులు వేచి ఉన్నారన్నమాట. దేవుడు వాక్యం చెప్తుండగా వేచి ఉన్నారన్నమాట. ఒక పక్కన వేచి ఉండగా అక్కడికి వాళ్ళు వచ్చిన తర్వాత ఆ బోధ చెప్పిన తర్వాత ఆ బోధకు ఆశ్చర్యపడిపోయి అక్కడ అరెస్ట్ చేద్దామని వచ్చిన సైనికులు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన మాటలు అంత ప్రాముఖ్యమైనవి, ఆయన మాటలు విలువైనవి, పరిశుద్ధమైనవి. ఆమేన్. ఇంకా మనం ఈ మాట చూడడం అయితే, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పి తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తాడండి? ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో నాకు తెలియదు, వీరిని క్షమించుము అని చెప్పాడు. వీరు అంటే ఎవరండి? మనం నేర్చుకుందాం. వీరు అంటే ఎవరు? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాడు కదా దేవుడు. వీరు అంటే ఎవరు? వీరు అంటే ఎవరన్నా గట్టిగా చెప్పండి. వీరంటే మనం కాదు. వీరంటే ఎవరంటే అక్కడ ఇష్కరియోతు, యూదా, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, పిలాతు, హేరోదు, సైనికులు, ప్రజలు. ఎంతమంది ఉన్నారండి? మొత్తం 7 ఉన్నారనమాట. వీరంటే ఎవరు? దేవుణ్ణి శిక్షించేవారు, దేవుణ్ణి నిందించేవారు, దేవునిపై కొరడాలతో కొట్టి ఆయన బాధించేవారు. ఎవరు? ఇష్కరియోతు, యూదా కావచ్చు, ప్రధాన యాజకులు, యూదులు అంటారనమాట. అయితే పరిసయ్యులు, పిలాతు, హేరోదు, సైనికులు, ప్రజలు. సిలువ వేయండి, ఈయన సిలువ వేయండి అని చెప్పి ప్రజలు కేకలు వేస్తున్నారు. బిగ్గరగా ప్రజలు కేకలు వేస్తారు. రోమ సైనికులు ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టి ఆయన కొరడాలతో కొట్టి ఇంకా ఉమ్ము వేసి అపహాసించి నిందించి అనేక నిందలను మోపారు, అనేక విషయాలను చెప్పారనమాట. అక్కడ చాలా మండుచున్న ఎండలో దొంగల మధ్యలో వేలాడుతున్న ఆయనకు ఎన్నో చెంపదెబ్బలపై ఎన్నో విషయాలపై బాధించారు, హింసించారు. అయినా కానీ భరించారు. ఎవరండి? క్రీస్తు ప్రభువారు. అయినా భరించి నీ కోసం ఆయన సిలువలో రక్తం కార్చారనమాట. అయితే ఈ మాట పలుకు, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు అంత బాధగా ఉన్నా, అంత కొట్టినా, అంత హింసించినా, నిందించినా కానీ, తండ్రి, వీరిని క్షమించండి. క్షమాపణ అనే గుణాన్ని మనం నేర్చుకోవాలి. క్షమించమన్నాడు. ఏదన్నా అంటే కనుక బదులు పలుకుతాం. నేను కావచ్చు, మీరు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా అన్నా కానీ, ఎందుకంటే ఆయన సహనం. అక్కడ ఏం చూపించాడు? సహనం. తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. నిందించిన, హింసించిన, తండ్రి, వీరిని క్షమించుము. వీరికి లేఖనముల గురించి తెలియదు కనుక కొడతాం వారికి తెలియదండి.
కొరడాతో కొడుతున్నట్టు వాళ్ళకి తెలీదా? వాళ్ళని హింసిస్తున్నట్టు వాళ్ళకి తెలీదా? వాళ్ళని దేవుణ్ణి అపమానించినట్టు వాళ్ళకి తెలీదా? అపహాసించినట్లు వారికి తెలీదా? అన్నీ తెలుసు అని యేసుక్రీస్తు ప్రభువారు వీరే అని చెప్పి, వీరే అని వాళ్ళకి తెలియదు. ఎవరికి? 7 గురించి చెప్పాను. ఎవరు? ఇస్కరియోతు యూదా, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, పిలాతు, హేరోదు, రోమా సైనికులు. వీరందరినీ లేఖనాలు వీరికి, బైబిల్లో రాసిన లేఖనాల గురించి వీరికి తెలియదు అనమాట. వీరందరి విషయమై తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. వీరందరి విషయమై తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఒక మాట చదువుకుందాం. ఈ సిలువ దేవుణ్ణి ఎప్పుడు వేశారంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడి జ్ఞానము జగత్పునాది వేయబడక ముందే, దీనిని అంటే ఏంటండి? సిలువ. జగత్పునాదికి ముందే లేఖనంలో యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయాలని చెప్పి అనుకున్నారు. దేవునికి ముందుగానే తెలుసు ఇలా ఉంటుందా. ఆ రోజు నైటు, అదే రాత్రి సమయంలో గెత్సేమనే తోటలో బంధించినప్పుడు ఆయన భయపడ్డారనమాట. గెత్సేమనే తోటలో బంధించినప్పుడు భయపడ్డారు. భయపడి ఆయన లేఖనంలో ఇలాగుంటాయా, నన్ను సిలువ వేస్తారా, నన్ను ఇలా అపహాసిస్తారా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు తనలో తాను భయపడుతూ పలుకుచున్న మాటలన్నమాట. తనలో తాను అనుకుంటున్నాడు, ఈ విధంగా ఉంటుందా, నన్ను ఇలా ఉమ్ము వేస్తారా, అదే ఇలా నిందిస్తారా, ఇలా అవమానిస్తారా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు తమలో తాము ఆలోచించుకుంటున్నారు. అయితే ఇక్కడ ముందుగానే రాసి ఉంది, జగత్పునాది వేయబడక ముందే యేసుక్రీస్తు ప్రభువారిని చదవండి సిలువ వేసిరి. అయితే వాళ్ళకి జ్ఞానం అనేది లేదు. ఒకవేళ జ్ఞానం తెలిసిన ఇన్ని ఎడల మహిమ స్వరూపి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తును సిలువ వేయకుండుము అని ఉంటుంది. ఒక మాట చదవండి, అక్కడ ఉంటుంది. 8వ వచనం అనుకుని చదవండి. వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయక ఉండిరి. ఎవరండి? వారి జ్ఞానం తెలియదని చెప్పి వారి లేఖనంలో రాసి ఉందన్నమాట. జ్ఞానం తెలిసి ఉన్న ఎడల మా మహిమ స్వరూపి అయిన ప్రభు యేసుక్రీస్తును సిలువ వేయకుండము అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకు లేఖనములు తెలీదు. ఎవరికి? నిందించే వారికి, రోమా సైనికులకు, ప్రజలకి, హేరోదుకు, అలా విధంగా యూదులకు ఈ విషయం అనేది తెలియదు. అందుకనే ఈ సిలువ మీద మరణించడానికి తీసుకువెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని పిలాతు తీసుకొని వచ్చారు. ఎవరని? యేసుక్రీస్తు ప్రభు వారిని. గెత్సేమనే వనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని బంధించి పిలాతుకు అప్పగించారు. పిలాతు సిలువ వేయడానికి ముందుకు తీసుకొని వచ్చారు. అసలు యూదులు ఎలా శిక్షిస్తారు? ఇందాక చెప్పాం, యూదులు ఎలా శిక్షిస్తారు? రాళ్ళతో కొట్టి మరణశిక్ష విధిస్తారు. అయితే యూదులు ఎవరికి బానిసలు? రోమా ప్రభుత్వానికి బానిసలు. యూదులు రోమా ప్రభుత్వానికి బానిసలు. అందుకనే యూదులు చేసే శిక్ష వారికి వర్తించదు. అందుకనే వీళ్ళు బానిసలుగా ఉన్న వాళ్ళు ఎవరికి లోబడి ఉండాలి? రోమా ప్రభుత్వానికి లోబడి ఉండాలి. అయితే రోమా ప్రభుత్వానికి లోబడి ఉండి చట్టాన్ని తన అదుపులోకి తీసుకోలేరు యూదులు. రోమా ప్రభుత్వం అయితే పిలాతుకి అప్పగించారనమాట. అందుకనే పిలాతు యేసుక్రీస్తు తెలియదా? పిలాతుకి యేసుక్రీస్తు తెలియదా? తెలుసండి. పిలాతుకు తెలుసా యేసుక్రీస్తు ఎవరో? తెలుసు. యోహాను సువార్త 19వ అధ్యాయం 19
యోహాను సువార్త 7వ వచనం. అందుకు యూదులు నియమం చెప్పున చెప్పు, చదవండి, ఇంకా చదవండి. పిలాతు ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలోకి ప్రవేశించి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చితివని యేసుని అయితే యేసు ఆయనకి ఏ ఉత్తరము ఇవ్వలేదు. చాలండి. అందుకు యూదులు మరొక నియమాన్ని నియమించారు. తాను దేవుని కుమారుడని ఇతను చెప్పుకొను గనుక ఆ నియమం చొప్పున ఇతడే చంపవలనని అతనితో చెప్పిరి. ఈయన పిలాతు అన్న ఇతను దేవుని కుమారుడు అని చెప్పి రోమా ప్రభుత్వానికి తెలుసు, రోమీలకు తెలుసు. అందుకనే దేవుని కుమారుడు ఇతను చెప్పుకొను గనుక ఆ నియమం చొప్పున ఇతన్ని చంపవలను అని ఆయనతో పిలాతు ఆ మాట విని మరియు భయపడి తిరిగి అధికార మందిరంలోకి ప్రవేశించాడు. అట్లకు భయపడ్డాడు. రోమా ప్రభుత్వంలో ఈ పిలాతు అనేవాడు, పిలాతు ఆయన ప్రవేశించాడండి, అధికార మందిరంలోకి ప్రవేశించాడు. నీవెక్కడి నుండి వచ్చితివి యేసును అడిగాను. నీవు ఎక్కడి నుంచి వచ్చితివి అని చెప్పి యేసుని అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరమో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చితివి అని యేసుప్రభుని ఎవరు అడిగారు? పిలాతు అడుగుతున్నారు. అందుకు యేసుప్రభు వారు ఏ ఉత్తరము ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే పిలాతుతో మాట్లాడుచున్నాడు అన్నమాట. నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నువ్వు ఎరుగవా అని ఆయనతో నేను భయపడి వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చి పిలాతు నాతో మాట్లాడవా అని చెప్పి నిన్ను విడుదల చేయటకు పిలాతుని అడుగుతున్నాడు యేసుప్రభు వారిని, నాతో మాట్లాడవా? యేసుప్రభు వారితో మాట్లాడుచున్నాడు. నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయటకు, నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం ఉంది అని చెప్పి మాట్లాడుచున్నాడు అన్నమాట. అందుకు యేసు, పైనుండి నీకు ఇవ్వబడితేనే తప్ప నా మీదకి నీవు ఏ అధికారము ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు. పైనుంచి అంటే తండ్రి వద్ద నుంచి నీకు అధికారం వస్తేనే కానీ చెప్పండి, అక్కడ వచ్చి చదవండి. అందుకు యేసు, పైనుంచి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. అయితే అందుచేత నన్ను నీకు అప్పగించే వానికి ఎక్కువ భయపడిపోతున్నాడు. అక్కడ పిల్లలు ఏంటంటే నన్ను అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదన్నాడు. అక్కడ నన్ను అప్పగించిన వానికి ఎక్కువ పాపం అంటే ఇప్పుడు చేతిలో ఉన్నవారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు చేతిలో పిలాతు. ఈయనకి ఎంత భయం ఉంటుంది? ఆయనకే అంత ఎక్కువ పాపం ఉంటే ఈయన భయపడిపోతున్నాడు అనమాట. నాకెంత ఘోరమైన శిక్ష ఉంటుంది అని చెప్పి పిలాతు భయపడిపోతున్నాడు. ఆ మాటలను బట్టి పిలాతు ఆయన విడుదల చేయుటకు ప్రయత్నం చేసిరు కానీ యూదులు, నీవు ఇతనిని విడుదల చేసితివా? స్నేహితుడవు కావు అంటే రోమీలకు స్నేహితుడు కావు, తాను రాజని చెప్పుకొను ప్రతివాడును కైసరుకు విరోధిగా అని కేకలు వేసెను. నీవు దేవుని కుమారుడు, ఆయన విడిపించుటకు ప్రయత్నం చేస్తున్నావు, భయపడుతున్నావు అని చెప్పి రోమ ప్రభుత్వం చెప్తుందన్నమాట. పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకొని వచ్చి రాళ్ళపరిచిన స్థలమందు న్యాయపీఠం మీద చున్నాడు. అక్కడ ఏం చెప్తున్నానంటే, పిలాతుకు అప్పగించిన తర్వాత అతను కూడా దేవుని కుమారుడే కాబట్టి
పిలాతు భయపడి నేను ఇతన్ని విడిపించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి అతనే ఆ రోమ ప్రభుత్వం వాళ్ళు చెప్పుకుంటారనమాట. అయితే ఈ సంఘటనలన్నీ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారికి మరణ శిక్ష విధించేది ఈ రోమ సైనికులు. ఎవరండి? రోమ సైనికులు. అయితే ఈ విషయమై లోకాధికారులకి ఎవరికి పరిశుద్ధ లేఖనాల గురించి తెలీదు. ఎవరో వాళ్ళకి తెలియదు. యోధా, ఇస్కరియోతు యోధా, ఇంకా ప్రధాన యాజకులు, పరిసయ్యులు, పిలాతు, హేరోదు, ప్రజలు, వీళ్ళకి పరిశుద్ధ లేఖనం గురించి వారికి తెలియదు కనుక వీరిని దేవుడు క్షమించమంటున్నాడు. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్తున్నారు. ఇంకా చెప్పుకోవాలంటే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 27వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. యెరూషలేములో కాపురముండు వారును మన అధికారులను ఆయనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న గ్రహింపక శిక్ష విధించి చేత ఆ వచనములను నెరవేర్చితిరి. చాలండి. యెరూషలేములో సిలువ వేశారు. ఎక్కడ వేసారండి ఆయనకి? యెరూషలేము, చదవండి. యెరూషలేములో కాపురముండు వారును అధికారులను లోకాధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రతి వచనములనైనను గ్రహింపక శిక్ష విధించుట చేత నెరవేర్చిరి. గ్రహింపక, అక్కడ ఏముంది? గ్రహింపక. ఆ కాపురంలో, యెరూషలేము కాపురంలో ఉన్న వాళ్ళైనను లోకాధికారులను ఆ వచనాలు లేఖనములు అనేవి వాళ్ళు గ్రహింపక ఆయన సిలువ వేసిరి. గ్రహింపక సిలువ వేసిరి. అందుకనే ప్రభు ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు కనుక వీరిని క్షమించుము అని చెప్పాడు. అంతేగాని మన పాప విషయమై ఆయన ఒక్క సందర్భంలోనే ఆ విషయాన్ని పలుకుచాడు. ఏ విషయం? క్షమించుము అన్న విషయం ఒక సందర్భంలో మాత్రమే ఉంటుంది. తండ్రి వీరేం చేసిన వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పి ఒక్క విషయంలోనే ఉంటుంది. అంతే తప్ప మన గురించి పాప విషయమే ఆ విషయమే గూర్చి కాదు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువలో కొరడాలతో కొట్టినవారు, ముఖంపై ఉమ్మి వేసిన వారు, ముళ్ళ కిరీటం పెట్టినవారు, కాళ్ళల్లో చేతుల్లో మేకులు దింపినవారు కావచ్చు. ఇంకా ఆయన వస్త్రాల గురించి చీట్లు వేసుకునేవారు, అపహాసించేవారు, దూషించేవారు. వీరంతా ఎవరండి? దేవునికి విషయాలు దేవుని పరిశుద్ధ లేఖనంలో తెలియని విషయాలను తెలియని వారు, దేవుని లేఖనములో తెలియని వారు. ఇంకా మనం త్వరగా చూద్దాం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 12వ వచనం చదవండి. ఆవరించేము, నోరు తెచ్చున్నారు. వస్త్రముల కొరకు అక్కడ 18వ వచనం చూడండి. నా వస్త్రం వారు చీట్లు వేయుచున్నారు. ఇంకా నాకు సహాయం చేయము. నా వస్త్రం గురించి అలా చీట్లు వేసుకుంటున్నారు. ఎవరో యేసుక్రీస్తు వారిని హింసించేవారు, నిందించేవారు చీట్లు వేసుకుంటున్నారు అన్న విషయం గురించి ఈ కీర్తన గ్రంథం చెప్పడం జరిగింది. ఇంకా నువ్వు నేర్చుకున్నాం. ఇంకా కొన్ని విషయాలని మీతో పలికి నేను నా మాటలు ముగిస్తాను. తెలియక చేశారు కనుక వారికి క్షమాపణ దొరికింది. ఒకవేళ తెలిసి చేస్తే వాళ్ళకి క్షమాపణ ఉంటుందా? వారు తెలియక చేశారు కాబట్టి ఆ క్షమాపణ అనేది దొరికిందనమాట. ఒకవేళ తెలిసి చేస్తే ఆ క్షమాపణ ఉంటుందా అన్న విషయానికి మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26-27 వచనాలు. మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన యెడల పాపమునకు బలికను ఉండదు, అంటే క్షమాపణ ఉండదు. సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన వారి గూర్చి బుద్ధిపూర్వకంగా పాపం చేసిన యెడల పాపమునకు క్షమాపణ అనేది ఉండదు. కానీ న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకును ఉండదు. చాలండి. సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం గూర్చి బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపం నాకు క్షమాపణ ఉండదు. వారికి లేఖనము తెలియదు కనుక, పరిశుద్ధమైన మాటల్లో లేఖనాలు తెలియదు కనుక వారిని దేవుడు క్షమించాడు అని చెప్పాడు. సత్యమును గూర్చి అంటే ఏంటి? సత్యం అనేది ఏంటి? మన పరిశుద్ధ గ్రంథం. ఆయన వాక్యము సత్యమైనదే ఉంది కనుక సత్యాన్ని గురించి అనుభవ జ్ఞానం. మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినడం, ప్రతి ఆదివారం విశ్రాంతి దినమున, ఇందాక మాట చదువుకుందాం, ప్రతి విశ్రాంతి దినమున చదవబడిన ప్రవర్తన గురించి మోషే గ్రంథం కానీ, పరిశుద్ధ గ్రంథం కానీ, కీర్తన గ్రంథం ఇవన్నీ ముందుగానే రాయబడి ఉన్నాయి. ఆ లేఖనాలు గూర్చి, సత్యాన్ని గూర్చి, అనుభవ జ్ఞానం గూర్చి మనకి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. బుద్ధిపూర్వకంగా తెలిసి కూడా పాపం చేస్తే ఆ పాపానికి క్షమాపణ అనేది ఉండదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. 5వ వచనం చదువు ఒకసారి. ఆమేన్. తమ విషయంలో దేవుని కుమారులు మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అటు వారికి మరలా నూతన పరుచుట అసాధ్యము. సత్యము వాక్యంలో, అనుభవ జ్ఞానంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. ఆ విషయాలు తెలిసి కూడా మన పాపం చేస్తే పాపానికి క్షమాపణ అనేది ఉండదు. ఇంకా మరలా ఏమని ఉంటుంది? తన విషయంలో దేవుని కుమారులు మరలా సిలువ వేయుచున్నారు. మరలా ఏం చేస్తున్నాం? సిలువ వేస్తున్నాం. మనమే సిలువ వేయుచున్నాం. బాహాటముగా ఆయనను అవమానపరిచినట్లే. తెలియక చేశారు కనుక వారికి క్షమాపణ అనేది దొరికింది. తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. లేఖనాలు తండ్రి వీరికి తెలియదు, ఈ లేఖనంలో నేనే యేసుక్రీస్తు ప్రభువారిని అని చెప్పి వాళ్ళు గుర్తించట్లేదు కాబట్టి వాళ్ళకి క్షమాపణ ఉంది. కానీ తెలిసి చేస్తే మరలా మనం దేవుణ్ణి సిలువ వేయచ్చు ఉన్నామన్నమాట. బాహాటముగా ఆయన్ని అవమానపరుస్తున్నాం. చాలు, బాహాటముగా ఆయన అవమానపరిచినట్లు. అందుకనే మనం ఆయన దేవుడు చెప్పిన ఆజ్ఞలలో మనం గైకొని ఉండాలి. ఆయన చెప్పిన ఆత్మఫలాలు కావచ్చు, ఆజ్ఞలు, ఆయన విధులు, కట్టడలు, వాటికి మనం గైకొని జీవించాలి. ప్రతాప్ కుమార్ గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఆయన ఆజ్ఞల గురించి. ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. ఆ విషయాల్లో మనం నేర్చుకునే కాదు, అది మనం హృదయపూర్వకంగా నడుచుకోవాలి. ఆ రీతిగా మనం చెప్పాలన్నమాట. ఆత్మఫలాల్లో మొదటి మాట ప్రేమ. ఆయన ఎంత సహనం ఉంటే కనుక వారిని క్షమించమని అడుగుతాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రేమ, ఎదుటి వ్యక్తిపై ప్రేమను చూపించాలి. ప్రేమ, క్షమాపణ, ప్రేమ, సంతోషం, సమాధానం. కుటుంబంలో సమాధానం లేక, మనిషికి మాటలు లేక ఎన్నో కుటుంబాలు వేరుగా అయిపోయిన రోజులు ఉన్నాయి. ఒకరినొకరు సమాధానం కలిగి జీవించి ఆయన తట్టు నడిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. మనకు కూడా క్షమాపణ అనేది ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్తూ ఉంటారు. క్షమాపణ అన్న మాటకి ఒక మాట చెప్తాను. సామెతల గ్రంథంలో తప్పులు క్షమించుట అట్టి వారికి ఘనత అని ఉంటుంది. పౌలు భక్తుడు కూడా చెప్తూ ఉంటారు, యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో చూడుడి, ఆయన అంత గొప్పవాడు,
ప్రేమమయుడు, దయామయుడు, ఆయన ప్రేమించేవారు, ఆయన సమాధానకర్త, నిత్యుడగు తండ్రి. ఈ వాక్యాలన్నింటినీ మనం రోజు ధ్యానించుకోవాలి. మన కుటుంబంలో ప్రధానంగా ఉండాల్సింది ఏంటంటే దేవునికి నిరంతరం ప్రార్థన చేసుకోవడం. నీ ఏ విషయాలైనా ఇతరులతో పంచుకోవద్దు. నువ్వు ఏ విషయమైనా రహస్యమందున్న తండ్రికి రహస్య గదిలో నువ్వు ప్రార్థన చేసుకొని దేవుణ్ణి అడుగుచున్నప్పుడు అడిగిన వానికి సమస్తమును దయచేసేవాడు, వెతికిన వారికి దొరుకుతుంది. ఉదయకాలంన ఆయన కంఠస్వరం, మన కంఠస్వరం ఆయనకి వినబడుచున్నది. ఉదయకాలంలో తెల్లవారుజామున మనం లేచి ప్రార్థన చేసుకుంటే మనం అనుకున్నవన్నీ సఫలమవుతాయి. దేవుడు చాలా విషయాల్లో మనం ప్రార్థన చేసుకున్నాయి కొన్ని జరగని మనం అనుకుంటాం. హృదయపూర్వకంగా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. చేస్తారండి? ఎవరైనా ప్రార్థన చేస్తారా? ప్రతి ఉదయం తెల్లవారుజామున ఎంతమంది లేస్తున్నారు? నేను కూడా నేర్చుకోవాలి. నేను కూడా లెగిసి ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తాను. మీ అందరినీ వేడుకుంటున్నాను. మీరు కూడా దేవుని యందు ఎడతెగక ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆయన అడిగితే మనకు దొరకందంటూ ఏమీ లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ప్రేమను చూపించాడు, వారిపై సహనం చూపించాడు. ఎంత నిందించినా హింసించినా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగని కనుక వీరిని క్షమించండి అని చెప్పి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ మనల్ని కూడా వేరే వాళ్ళు ఏమన్నా అనొచ్చు, మీరు వారి పట్ల క్షమాపణ అనేది చెప్పాలి, వారితో క్షమించమని చెప్పాలి. రహస్యమందున్న గదిలో మనం ప్రార్థన చేసుకోవాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. అంతే తప్ప మన సమాధానం లేకపోతే, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, సాత్వికం, ఆశా నిగ్రహం, మంచితనం, విశ్వాసం ఇవన్నీ మన హృదయంలో లేకపోతే మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత వాక్యాన్ని విన్నా మన కుటుంబంలో శాంతి సమాధానం అనేది ఉండదు. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే నీలో అనేది మార్పు చెందుతావు. నువ్వు మారు మనసు పొందితేనే నువ్వు క్రైస్తవుడు అనేది అనిపించుకుంటావు. మారు మనసు పొందకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. బాప్తీసం పొంది సత్యాన్ని ఎరుగుచు, యేసుక్రీస్తు వారిని ఎరుగుచు బాప్తీసం పొందుమని ఉంటుంది. దేవుని పరిశుద్ధ లేఖనంలో కూడా ఉంటుంది. బాప్తీసం తీసినప్పుడు చదువుతారు కదండి, ఒకసారి ఆ మాట చదవండి. మారు మనసు గురించి ఉంటుంది ఒక మాట. ఇక్కడ యోహాను సువార్త మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని అని చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆనందించేవాడు మన పట్ల. ఒక పాపి రక్షించబడితే పరలోకంలో ఎంతో ఘనత. ఎవరైనా ఇంకా బాప్తీసం తీసుకోకపోతే బాప్తీసం పొందండి. దేవుణ్ణి ఎరగండి. ఇంకా దేవుణ్ణి ఎరగకపోతే మన క్రైస్తవుడు అనేది అనిపించుకోం. నా మాటలు ఇంకా ముగిస్తాను. ఇంకా 2 వచనాలు చదివి నా మాటలు నేను ముగిస్తాను. అయితే తెలియక చేశారు కాబట్టి క్షమాపణ దొరికింది, తెలిసి చేస్తే క్షమాపణ అనేది లేదు అని చెప్పి మాట్లాడుచున్నాడు. అయితే మీకు కొన్ని విషయాలు చెప్తాను. శిలువ శిక్ష వేయడం అనేది రోమీలకు ఎక్కడి నుంచి వచ్చింది? శిలువ శిక్ష అనేది రోమీలకు ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీకు దేశస్తుల నుండి. యేసుక్రీస్తు వారిని శిక్ష వేయడం వెనుక ఎవరు కుట్ర వేశారు? 7 కుట్ర వేశారు. వాళ్ళ పేర్లు చెప్పండి గట్టిగా. ఇస్కరియోతు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, హేరోదు, రోమ సైనికులు. ఓకే. యేసుక్రీస్తు వారు పలికిన మొదటి మాట ఏంటి? తండ్రి వీరేం చేయుచున్నారో వీరిని క్షమించమని చెప్పింది. అయితే యేసుక్రీస్తు గురించి లేఖనంలో చెప్పబడిన మాటలు తెలియక సిలువ వేశారా? తెలిసి వేశారా? తెలియక వేశారు. యేసుక్రీస్తు వారు
వారిని క్షమించమని చెప్పినది తన విషయంలో చేసిన తప్పుల వల్ల, లేకపోతే వారి జీవితంలో చేసిన పొరపాట్ల వల్ల? వాళ్ళ జీవితంలో చేసిన పొరపాట్ల వల్ల. ఇంకో మాట చెప్పింది, తెలిసి చేస్తే క్షమాపణ అనేది ఉండదా? తెలిసి చేస్తే క్షమాపణ ఉందా? సత్యమును గూర్చి, అనుభవ జ్ఞానం గూర్చి బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములు క్షమించబడవు. సత్యమును గూర్చి అనుభవపూర్వకం గురించి తెలిసిన తర్వాత బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తే క్షమాపణ ఉందా? లేదు. ఎవరిని నూతనపరచుట అసాధ్యం? ఎవరిని నూతనపరచుట అసాధ్యం. మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం అని ఉంటుంది. అయితే మనం దేవుని కుమారులు అవ్వాలంటే మనకు ఉండవలసిన లక్షణం ఏంటి? దేవుని కుమారులు అవ్వాలంటే మనకు ఉండవలసిన లక్షణం యేసుక్రీస్తు ప్రభు వాళ్ళే క్షమాపణ గుణాన్ని నేర్చుకోవాలి. అంత బాధించిన, హింసించిన, నిందించినా కానీ క్షమించాడు దేవుడు. ఆ సహనాన్ని మనం కలిగి ఉండాలి. అందుకనే స్టీవెన్సన్ గారు కూడా ఒక యేసుక్రీస్తు ప్రభు వారు శిలువపై ఉన్న పలికిన ఒక పాట పాడుతారనమాట. ఎర్రటి ఎండ కాల్చేస్తున్నా, గాయాలు నిన్ను బాధిస్తున్నా, దాహముతో నోరు ఎండిపోతున్నా, నాలుక అంగిట అంటిపోతున్నా, ఎర్రటి ఎండ కాల్చేస్తున్నా, గాయాలు నిన్ను బాధిస్తున్నా, దాహముతో నోరు ఎండిపోతున్నా, నాలుక అంగిట అంటిపోతున్నా, ప్రేమతో పెంచిన మమతలు పంచిన ఈ శ్రమ చూడలేక గుండె పగిలినా, ప్రేమతో పెంచి మమతలు పంచిన ఈ శ్రమ చూడలేక గుండె పగిలినా, తల్లిని శిశుని కప్పగించి నీ బాధ్యతను నెరవేర్చిన, తల్లిని శిశుని కప్పగించి నీ బాధ్యతను నెరవేర్చిన, నీలాంటి చల్లని రాజా, మనసు నీదయ్యా, వెన్నలాంటి చల్లని రాజా, వెన్నలాంటి మనసు నీదయ్యా, ఇంటిలోని చుందురుడా, మందకాచే ఇందురుడా, నిందలేని సుందరుడా, మందకాచే ఇందురుడా, నిందలేని సుందరుడా, గంధములికే చంద్రుడా, నిందలేని సుందరుడా, గంధములికే చంద్రుడా, వెన్నలాంటి చల్లని రాజా, వెన్నలాంటి మనసు నీదయ్యా, వెన్నలాంటి మనసు నీ రాజా, వెన్నలాంటి మనసు నీదయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన వెన్నెలాంటి మనసు, ఆయన దయగలిగిన మనసు, ఆయన ప్రేమించేవారు, ఆయన ఆదరించేవాడు. కుటుంబంలో శాంతి సమాధానం లేకపోవచ్చు, మన ఇంట్లో ఇబ్బందులు ఉండొచ్చు, శ్రమలో ఎన్నో ఉండొచ్చు, కానీ దేవుని విడిచిపెట్టకుండా ఆయన తట్టు తిరిగి ఆయనతో మాట్లాడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన విషయంలో చేస్తాడు. తండ్రిని క్షమించినట్టుగా మనల్ని కూడా క్షమిస్తాడు. ఈ లేఖన గ్రంథము దేవుడు పరిశుద్ధ లేఖన గ్రంథము దీవించి ఆశీర్వదించును గాక.